నమస్కారం. సంచలనం టీవీ న్యూస్కి స్వాగతం. ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించిన జననేత స్వర్గీయ బివి మోహన్ రెడ్డి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణం స్వర్గీయ బివి మోహన్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి, సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళని అన్న ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపుని అందుకొని రాష్ట్ర రాజకీయాలలో ప్రవేశించి ఎమ్మిగనూరు రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసి ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజల సంక్షేమమే తన అభిమతంగా మార్చుకొని తన చివరి శ్వాస వరకు ఎమ్మిగనూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడిన మహానేత స్వర్గీయ బివి మోహన్ రెడ్డి నేటి రాజకీయాలకు సరికొత్త నిర్వచనం చెబుతూ రాజకీయం అంటే పదవులు అనుభవించడం కాదని, రాజకీయం అంటే మరింత మందికి మంచి చేయడమే అని చెప్పిన నేత బివి మోహన్ రెడ్డి అనేక మంత్రి పదవులను అలంకరించినప్పటికీ ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా ఒక సామాన్యుడిగా ప్రజల సంక్షేమం కోసం అంకితాభావంతో నిజాయితీ నిస్వార్థంగా ప్రజా శ్రేయస్సుకు కృషి చేసిన నాయకుడు. ఎమ్మిగనూరు అంటేనే బీవీ, బీవీ అంటేనే ఎమ్మిగనూరు అనేంతగా ఎమ్మిగనూరు ప్రజల హృదయాలను గెలిచిన నేత స్వర్గీయ బివి మోహన్ రెడ్డి వర్ధంతి నివాళులను అర్పిస్తూ ఆయన ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చేసిన సేవలను మరువలేము. అందుకే మన ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు ఆయన గుర్తుగా శివ సర్కిల్లో మోహన్ రెడ్డి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి అని ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు క్రీస్తుశేషులు బివి మోహన్ రెడ్డికి వర్ధంతి ఘన నివాళులు అర్పించారు. సంచలనం టీవీ న్యూస్తో రిపోర్టర్ జై. మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక రోజున నాకు వద్దు, నాకు రాజకీయాలు అవసరం లేదు, నేను ఏ రోజు కూడా నా తండ్రి గారు నన్ను కర్నూలు జిల్లాకు కానీ ఎమ్మిగనూరు నియోజకవర్గానికి కానీ అధికారంగా మంత్రిగా ఉన్న రోజున ఏ రోజు నన్ను తీసుకురాలేదు అని నేను చెప్పినా కూడా గురుతర బాధ్యత నీ తండ్రి గారి యొక్క వారసత్వాన్ని నువ్వు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కొనసాగించాలన్నప్పుడు మళ్ళీ 4 రోజుల క్రితం నేను చెప్పిన మాటను గుర్తు చేస్తున్నా. నా తండ్రి గారు చివరిగా నాకు చెప్పిన మాట ఏ ఆస్తుల గురించో, లేకపోతే సంపాదించిన డబ్బు గురించో, లేకపోతే ఇంకా వేరే విషయాల గురించి చెప్పలేదు నా తండ్రి గారు. చివరిగా నాకు చెప్పిన మాట ఒకటే. 12 ఏళ్ల తర్వాత కూడా ఈరోజు గుర్తు చేసుకుంటున్నాను నేను ఆ మాటని మీ అందరి సమక్షంలో. స్వగ్రామమైన ఉలింద కొండని వదలకూడదు, మరవకూడదు. కన్న తల్లి లాంటి ఎమ్మిగనూరు నియోజకవర్గాన్ని వదలకూడదు, మరవకూడదని చెప్పి ఆ రోజు వస్తున్న నాయకులు, ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరిని, ఫోన్లో మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా నాకు గుర్తు చేస్తూ చూపిస్తూ చెప్పడం జరిగింది. ఎంతో మంది, ఎంతో వందల వేల మంది మన మీద, మన కుటుంబం మీద, నా మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో ఉన్నటువంటి కుటుంబాలు ఆ క్షణాలు కలుసుకున్నప్పుడు నేను చాలా ఒంటరిగా, నేను చాలా బలహీనుండి. ఎందుకంటే నా తండ్రి గారు మరణించాక ఇప్పుడు మీరు ఇంట్లో ఒక తండ్రి పెద్దపోతే కొడుకు ఏమీ తెలియని పరిస్థితిలో ఎట్లా ఉంటుందో నా స్థితి ఆ రోజు మీరు ఆలోచించుకోవాలి చెప్తా. ఎందుకంటే అక్కడ కనిపించే పద్మశ్రీ మాచారి సోమప్ప గారి తర్వాత అభివృద్ధి దాత ఎవరైనా ఉన్నారు ఎమ్మెల్యేలు అంటే గర్వంగా చెప్తారు నా తండ్రి మోహన్ రెడ్డి గారు. తెలుగు 2 రాష్ట్రాల్లో కానీ, తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడున్నా కానీ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారికి అత్యంత అనుగుడు ఎవరైనా ఉన్నారంటే అది నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు అని చెప్పి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారే గుర్తొస్తారు. తాగే ప్రతి చుక్క నీటి బిందువులో నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి బ్రతికున్నారు. సోప గారి సర్కిల్ అయినా, లేకపోతే శ్మశాన వాటికలైనా, పేదవాడికి పట్టాలైనా, ఎక్కడైనా ఈ రోజు కూడా నా తండ్రి వాటిని చూస్తే బ్రతికే ఉన్నాడు. నా తండ్రి ఆత్మ ఎమ్మిగనూరులోనే ఉంది. పేరుకు మాత్రం భౌతిక కాయాన్ని తీసుకుపోయి